బ్లాక్ చైన్ లావాదేవీలను పర్యవేక్షించే ప్రముఖ అంతర్జాతీయ విశ్లేషణ సంస్థల నివేదికల ప్రకారం ప్రపంచ దేశాల ఆంక్షల జాబితాలో ఉన్న దేశాలు, సంస్థలు కేవలం ఒక్క ఏడాదిలోనే దాదాపు $100 బిలియన్ అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 8.3 లక్షల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరిపినట్లు తేలింది. ఇది ఎలాంటి అధికారిక వ్యాపారం కాదు. ఈ భారీ వర్చువల్ మనీ అంతా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడానికి, నిషేధిత ఆయుధాల స్మగ్లింగ్ కు, మిలిటరీ పరికరాల కొనుగోలుకే వాడారు. అమెరికా ఒత్తిడిని, కఠినమైన ఆంక్షలను పూర్తిగా పక్కన పెట్టి ఇరాన్, రష్యా, ఉత్తర కొరియా వంటి దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టుకోవడానికి ఈ వర్చువల్ కరెన్సీలను ఒక వరప్రసాదంలా వాడుకుంటున్నాయి. సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్యం అంతా సాంప్రదాయ బ్యాంకులు, స్విఫ్ట్ వంటి గ్లోబల్ పేమెంట్ నెట్వర్క్స్ ద్వారా డాలర్ల రూపంలో జరుగుతుంది. అమెరికా ఆంక్షలు విధించిన వెంటనే ఈ బ్యాంకులు సదరు నిషేధిత దేశాల లావాదేవీలను బ్లాక్ చేశాయి. కానీ క్రిప్టో కరెన్సీ నెట్వర్క్లు వికేంద్రీకృతమైనవి. అంటే డబ్బు పంపేవారికి, తీసుకునేవారికి మధ్య ఎలాంటి బ్యాంకులు గాని, సెంట్రల్ ప్రభుత్వాలు గాని ఉండవు. సాంప్రదాయ బ్యాంకులతో పనే లేకుండా నేరుగా ఒక డిజిటల్ వాలెట్ నుండి మరొక వాలెట్ కు బిలియన్ల డాలర్లను బదిలీ చేస్తూ ఉండటంతో పాశ్చాత్య నిఘా సంస్థలు వీటిని అడ్డుకోలేక చేతులెత్తేస్తున్నాయి. పాశ్చాత్య దేశాల రక్షణ నివేదిక ప్రకారం అమెరికా ఆంక్షలను తుడిచిపెట్టడానికి రష్యా, ఇరాన్లు కలిసి ఒక బలమైన ఉమ్మడి డిజిటల్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా, రష్యాపై అణు కార్యక్రమాల కారణంగా ఇరాన్ పై కఠినమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయినప్పటికీ ఈ రెండు దేశాలు అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లో ప్రాణాంతకమైన డ్రోన్లు, క్షిపణి భాగాలను కొనుగోలు చేయడానికి ఈ వర్చువల్ నగదునే చెల్లింపులుగా వాడుతున్నాయి. అంతేకాదు, రష్యా తన ముడి చమురును ప్రపంచవ్యాప్తంగా స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగిస్తున్న రహస్య షాడో ఫ్లీట్ నౌకల్లో పనిచేసే నావికులకు కూడా క్రిప్టో కరెన్సీ రూపంలోనే జీతాలు అందుతున్నాయి. దీనివల్ల ఎక్కడా ఎలాంటి బ్యాంకింగ్ రికార్డులు దొరకటం లేదు. ఈ ఆటలో అన్నిటికంటే ఒక అడుగు ముందే ఉంది ఉత్తర కొరియా. ప్రపంచంలోనే అత్యంత ఏకాంతంగా ఉండే ఈ కమ్యూనిస్ట్ దేశం క్రిప్టో కరెన్సీలను ఉపయోగించడమే కాదు, ఏకంగా దొంగతనాలు చేస్తుంది. ఉత్తర కొరియా ప్రభుత్వ ప్రయోజిత హ్యాకింగ్ గ్రూపులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టో ఎక్స్చేంజీలపై సైబర్ దాడులు చేస్తూ ఏటా బిలియన్ల డాలర్లను కొల్లగొడుతున్నాయి. అలా దొంగిలించిన డిజిటల్ కరెన్సీతోనే ప్యోగ్యాంగ్ తన సైన్యం కోసం అధునాతన ఇంధనాన్ని, సైనిక పరికరాలను కొనుగోలు చేస్తుంది. ఉత్తర కొరియా జరుపుతున్న వరుస క్షిపణి, అణు పరీక్షల వెనుక ఈ దొంగిలించబడిన క్రిప్టో నిధులే ప్రధాన వనరుగా మారాయి. ప్రస్తుతం ఈ దేశాలు కేవలం బిట్కాయిన్, ఎథేరియం వంటి సాధారణ కరెన్సీలపైనే కాకుండా మార్కెట్ నిఘాను తప్పించుకోవడానికి తమ సొంత డిజిటల్ టోకెన్లను, సొంత క్రిప్టో ఎక్స్చేంజీలను కూడా సృష్టించుకున్నాయి. మరి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా నిఘా సంస్థలు, ట్రెజరీ విభాగాలు ఈ $100 బిలియన్ అక్రమ వ్యాపారాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాయి? దీని వెనుక 3 బలమైన కారణాలు ఉన్నాయి. మొదటిది స్టేబుల్ కాయిన్స్. ఇరాన్, రష్యాలు తరచుగా టెథర్ వంటి స్టేబుల్ కాయిన్స్ ను వాడుతున్నాయి. వీటి విలువ ఎప్పుడూ అమెరికా డాలర్తో సమానంగా స్థిరంగా ఉంటుంది. దీనివల్ల అమెరికన్ బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధం లేకుండానే వీరికి డాలర్ స్థిరత్వం లభిస్తుంది. రెండవది క్రిప్టో మిక్సర్. ఉత్తర కొరియా హ్యాకర్లు టోర్నాడో క్యాష్ వంటి సాఫ్ట్వేర్ మిక్సర్లను వాడుతున్నారు. ఇవి వివిధ వనరుల నుండి వచ్చిన క్రిప్టో నిధులను ఒకదానితో ఒకటి కలిపేసి ఆ డబ్బు అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం అసాధ్యంగా మారుతున్నాయి. ఇక మూడవది అంతర్జాతీయ చట్టాల లోపం. క్రిప్టో గ్లోబల్ నెట్వర్క్ కావటం వల్ల అన్ని దేశాలు కలిసి కఠినమైన చట్టాలు చేయనంత కాలం రష్యా, ఇరాన్లు నిబంధనలు సడలింపుగా ఉండే దేశాల సర్వర్లను వాడుకుంటూ అమెరికాకు చుక్కలు చూపిస్తూనే ఉంటాయి.